శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోనూ, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. కన్యారాశి వారికి ఈ యొక్క 48 రోజుల పాటు గురువు అతిచార స్థితిలోకి కర్కాటకంలో వచ్చినప్పుడు ఉచ్చస్థితిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలోకి రాబోతున్నటువంటి గురువు పూర్తి యోగాన్ని, గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతాడు. వాటితో పాటు గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మరియు జీవిత భాగస్వామితో లాభదాయకమైనటువంటి కొన్ని కలిసి రావటం అనేది జరుగుతుంది.
ఆ యొక్క జీవిత భాగస్వామితో సత్సంబంధాలు అనేవి బాగా కలిసి వస్తాయి. తన నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగాను, వారి ఇంటి తరపు నుంచి రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ సమయానికి అందడం అనేది ఒకంత మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందుకు పడుతుంది. చిరకాల స్వప్నమైనటువంటి ఇల్లు కొనాలి అనేటువంటి ఒక ఆలోచన ససంపూర్ణం అవ్వటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు 48 రోజులు బాగా విద్యలో పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి చదవగలుగుతారు. మరి అదేవిధంగా విద్యలతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఇది సరైనటువంటి సమయంగానే చెప్పచ్చు. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగాను నూతన అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు రాశిలో ఉండేటువంటి వారు హౌసింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు, గృహోపకరణాలు కొనుగోలు చేసేటువంటి వారు, అమ్మేటువంటి వారు, మరియు అదేవిధంగా ఇంటికి ఏదైనా వస్తువులు కొనడానికి ప్రయత్నాలు అనేవి ముమ్మరం చేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడం అనేది జరుగుతుంది. బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, మరియు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు, మరియు ఇంటికి సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. పుస్తక రంగం, ముద్రణ, పుస్తకాలు ముద్రించేటువంటి వారు, పుస్తకాలు అమ్మేటువంటి వారు, డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా గురువు యొక్క స్థితి ఈ యొక్క సంవత్సరం ఈ 48 రోజుల పాటు రాశిలో ఉండేటువంటి వారు గతంతో పోల్చుకుంటే మంచి స్థానంలోకి గురువు రావడం జరిగింది. ఇప్పుడు సువర్ణమూర్తిగా గురువు మారాడు. సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు 48 రోజుల పాటు మంచి యోగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది పూర్తి సానుకూలంగా ఉంటుంది. గురువు యొక్క బలం అనేది పూర్తి యోగాన్ని విద్యార్థులకి ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగాను రికవరీ మోడ్లోకి రావడం అనేది మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇంకా మంచి సానుకూలమైనటువంటి ఫలితాల గురించి, ఎటువంటి ఫలితాలు కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపాన్ని పఠించడం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో నూతన రిలేషన్షిప్స్ కానీ, లేకుండా ఉండే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కూడా కొంచెం సానుకూలపడటం, పెద్దల యొక్క అంగీకారంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, కొత్త అవకాశాల గురించి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. స్వస్తి.